నెత్తురు మరిగే హంగ్రీ చీత, ఊచకోత, చావుమూత. తవన్ బాదుడికి బాక్సులు బద్దలే. ఒక పక్క మాస్తో, మరో పక్క క్లాస్తో స్లో పాయిజన్లా ఎక్కుతున్న గన్స్ అండ్ రోజెస్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. దసరా స్పెషల్గా థియేటర్లోకి రానున్నటువంటి ఈ మూవీ ప్రమోషన్స్ని లేటెస్ట్గా మేకర్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పాటలు ఫ్యాన్స్ను ఎగ్జైట్ చేయగా, లేటెస్ట్గా సినిమాలోని గన్స్ అండ్ రోజెస్ అనే సాంగ్ కూడా లిరికల్ వీడియోస్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్ తమన్ ఇచ్చినటువంటి గన్స్ అండ్ రోజెస్ ఫ్యాన్స్ని విపరీతంగా అలరిస్తుంది. ఊచకోత, చావుమోత అంటూ ఓజస్ గంభీర క్యారెక్టర్ను ఎలివేట్ చేస్తూ ఈ ర్యాప్ సాంగ్ సాగుతుంది. అలానే ఓజీ ప్రపంచంలో హీరో చుట్టూ ఎదున్నటువంటి ప్రమాదకరమైనటువంటి శక్తులను ఈ పాట ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తూ వారిని హీరో ఎదుర్కొంటున్నటువంటి తీరును వివరించారు. ఫస్ట్ గ్లిమ్స్లో హిట్ అయినటువంటి హంగ్రీ చీతా లిరిక్స్ ఈ పాటలోనివే. ఓజీ అనేది ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా. ఇందులో పవన్ కళ్యాణ్కి బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సాంగ్కు అద్వితీయ ర్యాప్ లిరిక్స్ రాస్తే హర్ష ఎనర్జెటిక్గా పాడారు. సెప్టెంబర్ 25న ఓజీ వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. రిలీజ్కి సరిగ్గా ఇంకొక 10 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఫ్యాన్స్లో ఉత్సాహం రెట్టింపైంది. దాన్ని రెట్టింపు చేయడానికి అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నటువంటి ట్రైలర్ను మరికొన్ని గంటల్లో లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితర లాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా థియేటర్లోకి రాబోతున్నటువంటి ఓజీ తుఫాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. మరి ఓజీ విషయంలో డైరెక్టర్ సుజిత్ మీద ఎంత బాధ్యత ఉందో అంతే సమానంగా తమన్ మీద కూడా ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ఒక్కొక్కటిగా వదులుతున్నటువంటి పాటల ద్వారా తాను ఇవ్వబోయే కంటెంట్ ఏ స్థాయిలో ఉండబోతుందో తమన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాడు. ఫ్యాన్స్కు ఇన్స్టెంట్గా ఎక్కిస్తున్న సగటు మ్యూజిక్ లవర్స్కు మాత్రం స్లో పాయిజన్గా మెదడుకు చేరుతుంది ఆ మ్యూజిక్. లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి గన్స్ అండ్ రోజెస్లో తమన్ వాడినటువంటి వాయిద్యాలు, కంపోజింగ్ చాలా ఫ్రెష్గా అనిపించడమే కాదు, జపాన్, కొరియా పదాలు సౌండ్తో కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కు తమన్ సాంగ్స్ అందించడం ఇదేం ఫస్ట్ టైం కాదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రోక్ కూడా ఇచ్చారు. కానీ అవన్నీ రీమేక్లు. కమర్షియల్ ఫ్లేవర్ తక్కువగా ఉండి ఎక్కువ మాస్ టచ్ చూపించే అవకాశం ఇవ్వలేదు. కానీ ఓజీ అలా కాదు, ఇది పక్కా స్ట్రైట్ మూవీ. డైరెక్టర్ సుజిత్ తన ఫ్యానిజం ఆవిష్కరించబోయే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కథ. మేకింగ్ నుంచి ప్రమోషన్ దాకా ఎందులోనూ కాంప్రమైజ్ లేకుండా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు సుజిత్. తమన్ నుంచి బెస్ట్ రాబట్టుకోవడానికి ఎంత పిండాలో అంతా పిండేస్తున్నాడట. అయితే ఇప్పుడు ఇక లాస్ట్ స్టేజ్ కూడా వచ్చేసింది ఓజీ. సాంగ్స్ ఇంటేనే ఇలా ఉందంటే ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్తో తమన్ పేకాడి ఉంటాడని కూడా చెప్పడంలో డౌట్ లేదు. దీనికోసం అఖండ 2కు టైం కూడా ఇవ్వలేకుండా ఇండైరెక్ట్గా అఖండ 2 వాయిదాకు కూడా తమనే కారణంగా నిలిచినటువంటి అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తమన్కు ఓజీ సక్సెస్ ఇంకో కోణంలో కూడా అవసరం. జనవరిలో రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ రిజల్ట్ చాలా తీవ్రంగా నిరాశపరిచింది. గేమ్ చేంజర్ రిజల్ట్ అండ్ ప్రాబ్లం డైరెక్టర్ శంకర్ ఇచ్చినటువంటి కంటెంట్ పరంగా ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాడు, కానీ ఫలితం దక్కలేదు. ఓజీ కలా కాదు, అనౌన్స్మెంట్ స్టేజ్ నుంచి రిలీజ్ దాకా ఓ రేంజ్లో పాజిటివ్ వైబ్స్ మోస్తుంది ఓజీ. వాటిని నిలబెట్టుకోవడమే ఇక మొత్తం మీద ఉన్నటువంటి బ్యాలెన్స్. సో కంప్లీట్గా అందుకనే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఏ విధంగా ఉంటుంది అని పక్కన పెడితే డెఫినెట్గా ఇద్దరి మీద మాత్రం బాధ్యత చాలా గట్టిగా ఉంది. ఒకరు డైరెక్టర్ సుజిత్ అండ్ ఇంకొకరు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో డైరెక్టర్ ఎంత ఎలివేట్ చేస్తే దానికి తమన్ బీజిఎం తోటి ఎలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పవన్ నుంచి రాబోయేటువంటి సినిమాలలో ఇదే ఒక బెస్ట్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఆల్రెడీ హరిహర వీరమల్లు ఎంత డిలే చేసి రిలీజ్ చేసినా డెఫినెట్గా సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. బట్ దాని తర్వాత వస్తున్నటువంటి ఓజీనే ఇక మీదట పవన్ ఫ్యాన్స్కి ఉన్నటువంటి ఆశలని. దాని తర్వాత రాబోతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మీద డెఫినెట్గా ఎంతో కొంత బజ్ నిజంగా లేదనే చెప్పాలి. ఓజీ మీద ఉన్నటువంటి బజ్ ఏ సినిమాల మీద కూడా లేదు, ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల మీద కూడా. అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఓజీ అని పక్కన పెడితే ఇక పవన్ చేయబోయేటువంటి లాస్ట్ వన్ అండ్ ఓన్లీ ఒరిజినల్ కథ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంచెం రీమేక్ మూవీ అంటారు, బట్ అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు. కానీ బట్ ఓజీ మాత్రం డెఫినెట్గా ఒక ఒరిజినల్ ఫిల్మ్ అనే చెప్పొచ్చు. సో ఇన్ కేస్ ఆయన పొలిటికల్లో బిజీ అయ్యారు కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఒక సినిమాని ఫ్యాన్స్ చూసి చాలా రోజులైంది. ఇక దాని తర్వాత చూస్తారా చూడరా అని కూడా తెలియదు, ఎందుకంటే రాజకీయాల్లో బిజీ అవడం వల్ల సినిమాలకు దూరం అవుతున్నా అని పవన్ ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చాడు. బట్ ఇలాంటి టైంలో ఓజీ అనేది ఇప్పుడున్నటువంటి పవన్ ఫ్యాన్స్కి చాలా చాలా అవసరం. సో మరి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఏంటో తెలియాలంటే డెఫినెట్గా ఇంకొక 10 days ఉంది. ఆ 10 days
మినిట్స్లో కంప్లీట్గా తెలిసిపోతుంది. సో మరి ఓజీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.